హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. సో ఉద్యోగుల సంఘాల మీటింగ్ని అడ్డుకున్న ప్రభుత్వం వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి దాకా చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఏపీ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక చైర్మన్ కేఆర్ సూర్యనారాయణ గారు అయితే ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారని అయితే అవి అంటున్నారు. సో ఎన్నికల కమిషన్ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే ఆయన అనంతపురంలో ఈ విధంగా ఉద్యోగస్తులతో మీటింగ్ సభనైతే ఏర్పాటు చేశారండి. సో ఈ విషయం తెలుసుకున్న రిటర్నింగ్ అధికారి ఆర్ఓ వసంత్ బాబు దృష్టికి తీసుకెళ్లడంతో అనుమతి లేని సమావేశాన్ని అడ్డుకోవాలి అంటూ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎంసీసీ అధికారి సిపిడిఓ గీతావాణిని ఆదేశించారు. సో దీంతో ఆమె సమావేశం అంటే అక్కడ ఉద్యోగుల సమావేశం దగ్గరికి జరిగే ప్రాంతానికి వెళ్ళి అనుమతి లేకుండా మీరు ఎలా నిర్వహిస్తున్నారు ఈ సభను అయితే ప్రశ్నించారు. ఇందుకు సూర్యనారాయణ చెప్తున్నారండి, తాము రాజకీయ నాయకులం కాదని, అందువల్ల అనుమతి అవసరం లేదని వితండవాదం చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున సమావేశాలు నిర్వహించాలంటే రాజకీయ నాయకులైనా ప్రభుత్వ ఉద్యోగులైనా ఆర్ఓ అనుమతి ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అని ఎంపీడీఓ స్పష్టం చేశారు. అయినా సూర్యనారాయణ వినలేదు. అసలు మీరెవరు మమ్మల్ని అడగడానికి అంటూ వాగ్వాదానికి దిగారు. ఇక ఎంసీసీ అధికారిని చెప్తున్నా వినిపించుకోలేదు. ఈ విషయంపై రాప్తాడు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వసంతబాబు విచారణ కోరగా సూర్యనారాయణ అనుమతి లేకుండా సమావేశం నిర్వహించారని తెలిపారు. ఇది రాజకీయ నాయకుల సమావేశం కాదని, ఉద్యోగుల సమావేశం మాత్రమే అయితే ఈ విధంగా సూర్యనారాయణ చెప్పుకుంటూ వచ్చారు. సమావేశానికి సంబంధించిన వీడియోలు, టేబుల్ పరిశీలించి తగు చర్యలు చేపడతామని అయితే ఈసీ అధికారులు స్పష్టం చేశారు.